తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6 గంటల వరకు పోలింగ్ బూత్ల వద్ద క్యూ లైన్లో ఉన్న వారికి మాత్రమే ఓటింగ్కు అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 61.16% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటల వరకే పోలింగ్ ముగించారు. సికింద్రాబాద్లో 42.48% పోలింగ్ నమోదు కాగా హైదరాబాద్లో 39.17%, ఆదిలాబాద్లో 69.81%, భువనగిరిలో 72.34%, చేవెళ్లలో 53.15%, కరీంనగర్లో 67.67%, ఖమ్మంలో 70.76%, మహబూబాబాద్లో 68.60%, మహబూబ్ నగర్లో 68.40%, మల్కాజ్గిరిలో 46.27%, మెదక్లో 71.33%, నాగర్ కర్నూల్లో 66.53%, నల్గొండలో 70.36%, నిజామాబాద్లో 67.69%, పెద్దపల్లిలో 63.86%, సికింద్రాబాద్లో 42.48%, వరంగల్లో 64.08%, జహీరాబాద్లో 71.91% పోలింగ్ నమోదైంది. మహబూబ్ నగర్లోని కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు రేవంత్. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఇక సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో మాజీ సీఎం కేసీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ నందినగర్లో కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ ఓటు వేశారు. హైదరాబాద్లో సీఎస్ శాంతికుమారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సిద్దిపేటలోని అమిడస్ స్కూల్లో తన సతీమణితో కలిసి ఓటు మాజీ మంత్రి హరీష్ రావు వినియోగించుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ రహీంపూర్లోని ఎస్ఎస్కే డిగ్రీ కాలేజీలోని పోలింగ్ బూత్లో ఓటు వేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని బూత్ నెంబర్ 99లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీరారెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి బంజారాహిల్స్ ఎన్బిటి నగర్లోని పోలింగ్ సెంటర్ని సందర్శించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్, చేవెళ్ల మండలం గొల్లపల్లి ధర్మసాగర్ పరిధిలోని పాఠశాలలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఓటు వేశారు. మరోపక్క చేవెళ్లలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు వేశారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో సినీతారులు సందడి చేశారు. తమ బాధ్యతగా భావించి ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తన భార్యతో కలిసి దుబాయ్ నుంచి నేటి ఉదయాన్నే ఫ్లైట్ దిగి నేరుగా పోలింగ్ బూత్కు చేరుకుని ఓటు వేశారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్, శ్రీకాంత్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, నాగ చైతన్య, బుచ్చిబాబు, శ్రీనివాసరెడ్డి, వందే మాతరం శ్రీనివాస్, శేఖర్ కమ్ముల, దర్శకుడు బాబీ బెనర్జీ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలుపొందాలని గబ్బర్ సింగ్ అంత్యాక్షరి బ్యాచ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.